మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం. దావీదు యూదా అరణ్యములో ఉన్నప్పుడు రచించినటువంటి కీర్తన ఇది. క్రైస్తవ లోకానికి పరిచయం అక్కర్లేనటువంటి మాటతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణుకొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. డీప్ డిజైర్ ఫర్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని, సహవాసాన్ని కోరుకుంటూ దావీదు తన హృదయాభిలాషను వ్యక్తపరుస్తున్నాడు. కోరహు కుమారులు రచించినటువంటి 42వ కీర్తనకు చాలా దగ్గరగా అనిపిస్తుంది ఈ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రాముఖ్యత మాత్రమే కాదు, ప్రాధాన్యత కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. దేవునితో సహవాసం చేయటం అనేది ప్రాముఖ్యమైంది. అయితే అందుకు కేటాయిస్తున్నటువంటి సమయంలో మనకు ప్రాధాన్యత కనబడుతుంది. భక్తులు తమ దినాన్ని దేవునితో ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు. 4వ వచనంలో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అంటున్నాడు. దేవుడు తనకిచ్చిన దినాన్ని దేవునితో ప్రారంభిస్తున్నాడు. ఆ రాత్రిని దేవుని ధ్యానంతో ముగిస్తున్నాడు. దావీదు దేవుని ప్రజలపైన దేవుని చేత నియమించబడిన రాజు అయినప్పటికీ ఇతడు నిజంగా రాజేనా అనిపిస్తుంది. ఎప్పుడు దేవునికి సంబంధించిన ధ్యానం, దేవునికి సంబంధించిన కీర్తన లేదా ప్రార్థన, దేవుని మందిరంలో నిత్యము యాజకత్వం జరిగించేటువంటి యాజకులు కానీ లేవీలు కానీ ఎవరు ఇంతగా వివరించలేదు. 27వ కీర్తనలో తన హృదయ వాంఛను ఇలా వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. దావీదు చేసినన్ని యుద్ధాలు ఎవరు చేయలేదు. ఇంట బయట దావీదుకి ఎప్పుడు పోరాటాలే. దీర్ఘకాలంగా దేవుని ప్రజల మీద రాజరికం చేశాడు. వాటి మధ్యలో కుటుంబ కలహాలు, గొడవలు, నిత్యము ఇన్ని విషయాల్లో బిజీగా ఉండే దావీదు రాత్రింబవళ్ళు దేవునికి ఎలా సమయం ఇస్తూ వచ్చాడు, ఎలా ఆరాధిస్తూ వచ్చాడు. చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు చేసుకునే మనం సమయం లేదు అంటుంటాం. పాఠం వింటున్నటువంటి ప్రియులకు ఓ మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో మీరు ఎంత బిజీగా ఉన్నా వేకువజామును ఎవరు దొంగిలించలేరు కదా. రాత్రి జాములందు ఇక మీరు పడకకు వెళ్ళక మునుపు ఆ సమయాన్ని ఎవరికి కేటాయించాల్సిన అవసరం లేదు కదా. సామెతలు 3వ అధ్యాయంలో మీకు మాట చూపిస్తాను. 13, 14 వచనాల్లో, జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడు అంటూ, వెండి కంటే, అపరంజి కంటే లేదా పగడముల కంటే, నీ ఇష్ట వస్తువులన్నిటికంటే అది విలువైంది, దాన్ని వెతికి సంపాదించుము అంటున్నాడు. మానవునికి కావలసిన జ్ఞానం సంపాదించడానికే వెండి బంగారములను వెతికినట్టుగా వెతకమంటుంటే, మరి ఆ జ్ఞానానికి ఆధారమైన దేవుణ్ణి ఎలా వెతకాలి? దేవుని సహవాసం కొరకు పరితపించేవారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చెప్పబడిన ప్రకారం నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి జాబితాలోకి వస్తారు. దేవుని సన్నిధి, దేవుని సహవాసం కొరకు ఎదురు చూస్తున్నారు. నాట్ జనరల్ లుక్ బట్ లుకింగ్. అందుకే భక్తులు యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో 31వ వచనం చెప్పబడినట్టుగా ఆయన వైపు కనిపెడుతూ ఎదురు చూస్తూ దినదినము నూతన బలం పొందుతూ వచ్చారు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 22, 23 వచనాలు గమనించండి. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాస అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. ఈ మాట శ్రద్ధగా వినండి. రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. దానికోసం ఈ మాట చదువుతున్నాను. రాత్రి జాముల్లో కూడా వానికి పడక మీద నెమ్మది దొరకట్లేదట. కొందరు రాత్రంతా దుఃఖం చేత అటు ఇటు పొర్లుతూ ఉంటారు. మరికొందరు పీడ కలల చేత భయభ్రాంతులు అవుతుంటారు. మరికొందరికి రాత్రి వేళ కలుగు భయం. దావీదు వలె ఒక మంచి పాట నేర్చుకుందామా? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది.
కనుక ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయును, కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. కోరహు కుమారులు కూడా 42వ కీర్తనలో ఇలాగ అంటున్నారు. 8వ వచనంలో, రాత్రి వేళ ఆయన్ను గురించిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కొన్ని సంవత్సరాలు వెనకకి వెళ్తే విశ్వాసుల కుటుంబాల్లో వారి ఇళ్లలో మనం గమనిస్తే ప్రతి వారి మంచానికి తలగడకు కాస్త దూరంలో బైబిల్ ఉండే. ఇప్పుడు ఆ స్థానాన్ని సెల్ ఫోన్స్ ఆక్రమించాయి. ఇదివరకు భార్య భర్త మాత్రమే పడుకునేవారు. ఇప్పుడు భర్త సెల్లు, భార్య సెల్లు కలిసి పడుకుంటున్నారు. చిన్నతనంలో దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలని, ఆ రోజుల్లో ఒకే బాత్రూమ్ ఉన్న ముందుగా వెళ్ళి స్నానం చేయాలని ఉన్న నలుగురు తగువులాడడం చూసాం. ఇప్పుడు డబల్ బెడ్రూములు, త్రిబుల్ బెడ్రూములు వచ్చేసాయి. ఎవరి రూమ్, ఎవరి బాత్రూమ్ వారికి ఉన్నాయి. ఆయనను దేవుని మందిరానికి ఒకరి తర్వాత ఒకరు ఆలస్యంగానే వస్తున్నారు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు దేవుని ప్రేమిస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు. ప్రాముఖ్యతతో పాటు ప్రాధాన్యత గుర్తించుకోండి. ఈ 63వ కీర్తన మనకు అదే అంశాన్ని నేర్పిస్తోంది. దేవుణ్ణి వెతకాలి, దేవునితో సహవాసం చేయాలి, కానీ నీకు వీలు కుదిరినప్పుడు కాదు, లేదా సమయం ఉన్నప్పుడు కాదు, లేదా కేవలం సెలవు రోజున కాదు. ప్రాధాన్యత ఇస్తూ ఆయనను వెతకాలి, ఆయన సహవాసాన్ని కోరుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దైవకృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.